119వ కీర్తనలో, అంటే చాలా పెద్ద కీర్తన, అంత మనం చదవం, కానీ ఒక భాగం ధ్యానిద్దాం. ఆ భాగం కూడా ధ్యానించేటప్పుడు మనం ఎప్పటికప్పుడు డేవిడ్ చెప్పినట్లే కొత్తగా దేవుడి మాటను, అంటే దేవుడి వాక్యాన్ని నమ్మడం మొదలు పెడితే, మన జీవితంలో నమ్మకాలు దేవుడి మీద ఉంచితే, దేవుడు మన జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు అన్నది నువ్వు నమ్మితే, ఆ నమ్మకం కొత్తగా ఎలా మొదలు పెట్టాలో నువ్వు తెలుసుకుంటే, నీకంట గొప్ప విజయం పొందుకునే వ్యక్తి ఈ లోకంలో ఎవరు ఉండరు అంటూ ఈ యొక్క 22 అక్షరమాల హెబ్రీల పత్రికలో మన ఏబిసిడీలు ఎట్లా ఉంటాయి అట్లా ఉంటాయి. 119వ కీర్తన. దీంట్లో నేను ఈరోజు మీకు చెప్పబోయేది 11వ భాగానికి ఏముంటుందంటే పేరు కఫ్ అని ఉంటుంది. కఫ్ అన్న మాటకు అర్థం ఏంటంటే నమ్మకం. కఫ్ అన్న మాటకు అర్థం ఏంటంటే విధేయత. కఫ్ అన్న మాటకి ఏంటంటే నమస్కారం. కఫ్ అనే మాటకు అర్థం అరచేయి, హస్తము అని అర్థం. చాలా అర్థాలు ఉంటాయి. ఈరోజు నేను నమ్మకం, దేవుడు నాకు వాక్యం ద్వారా అనే వాళ్ళకి నమ్మకం అయితే తీసుకోండి. విశ్వాసం అన్నవారికి విశ్వాసం తీసుకోండి. నాకెవరూ చెయ్యి అందించట్లేదు అన్నవారు చెయ్యి అందించే తత్వాన్ని తీసుకోండి. దేవుడికి నమస్కారం పెట్టే కృప దేవుడు నాకు ఇస్తున్నాడు అన్నవాళ్ళు దేవుడికి నమస్కారం పెట్టే విధంగా ఉండండి. ఏదైనా 8 వచనాలు ఉంటాయి. ఈ 8 వచనాలు దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడే కృప దేవుడు మీకు ఇస్తాడని నమ్ముచున్నాను ఖచ్చితంగా. అంటే దావీదు ఇంటిపైన కృతజ్ఞత కూడుకొచ్చాం. దేవుడు మా జీవితాల్లో గొప్ప కార్యానికి ద్వారాలు తెరిచాడు అనబోయే కృప మీకు దేవుడు ఇవ్వాలా. ఎక్కడికి వచ్చినా విన్నాం వెళ్ళిపోయాం కాదు, కానీ విని పట్టుకుని వెళ్ళాలా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అలా వెళితేనే మన జీవితం, అంటే దేవుడిని నమ్ముకున్న జీవితం, క్రైస్తవ జీవితం, దేవుడితో అడుగులేసే జీవితానికి ఒక ధన్యకరమైన స్థితి ఉంటుంది. ఆ ధన్యకరమైన స్థితిలో ధైర్యంగా నడవబడే కృప దేవుడు నీకు దయచేస్తాడో. ఈరోజు 3 వచనాలు చదువుదాం. మొదటి 3 వచనాలు చదువుదాం. 119వ కీర్తన 81 నుంచి 88 వరకు. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్ముసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆదరించదవో అని. మరచిపోలేదు. ఇక్కడ మొట్టమొదటి మాట దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటంటే, నీకున్న అవసరాలన్నీ, నీకున్న స్థితి అంతా, నీకున్న బాధ అంతా, నీకున్న కష్టమంతా, నీకు రావాల్సిన ఆలోచనలన్నీ ముందు ప్రభువు ముందు ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవుడు ముందు, నా ప్రభువా నాకు నా పరిస్థితి ఇది అని ఏమంటున్నాడు తెలుసా? నీ రక్షణ కొరకు నా ప్రాణము అల్లల్లాడిపోతుంది ప్రభువా, అల్లల్లాడిపోతుంది నా ప్రాణం, నా ప్రాణం సొమ్ముసిల్లిపోతుంది. ఎట్లా అంటే మెట్ట మధ్యాహ్నం బాగా ఎండ ఉన్నప్పుడు ఎండలోకి వెళ్తే నీ కళ్ళు బయర్లు ఎలా కమ్ముతున్నాయో, నీ ప్రాణము ఎవరి రక్షణ కొరకట? దేవుని రక్షణ కొరకు ఏమవుతుంది? సొమ్ముసిల్లుచూ ఉన్నది. ఈరోజు మీతో చెబుతున్నాను, దావీదు చెప్పిన మాటల్లో ఒక మాట ఉంటుంది, ఏదైనాను నీ చిత్తమే అన్నదేంటి? నువ్వు చేసేది నాకు ఇష్టమే. చాలామంది దేవుడి దగ్గర ఎలా ఉంటారంటే నీకు అనుకూలమైనవి కొన్ని మాటలు రాసి పెట్టుకుని దేవుడి ముందు పెడతావు, దాంట్లో ఏదో ఒకటి చేయమంటావు. నీకు అనుకూలమైనవి ఏంటి? నీకు అనుకూలమైనవి అది కాదు దేవుడి దగ్గర నువ్వు అడగాల్సింది. దేవా, నీకు అనుకూలమైన మాట నాకు జరిగించు. ఎవరికి అనుకూలమైన మాట? దేవుడికి. అదే అంటున్నాడు ఆయన, నీ రక్షణ కొరకు నా ప్రాణము. చాలామంది అనుకుంటాం, మనం ఏమనుకుంటాం అంటే, చాలామంది అనుకునే మాట ఏంటంటే, చర్చికి వెళ్ళాం, బైబిల్ పట్టుకున్నాం, రేపు పొద్దుట చర్చిలో ఉంటున్నాం, అన్నీ బాగున్నాయి, రేపు పొద్దుట మనం చనిపోతే ఆ పెట్టిలో పెట్టి తీసుకెళ్ళిపోతే పరలోకి కాదు. పరలోక రాజ్యానికి నువ్వు సమీపించాలంటే, పరలోక రాజ్యక్రియల్లో నువ్వు ఉండాలంటే, ఆయన రక్షణ నీ ప్రాణము సొమ్ము సిల్లిపోయేలా ఉండాలి. హల్లెలూయా. నీ ప్రాణము, ఎవరి ప్రాణం? నీదే. అంటే ఏంటి? ప్రాణానికి సరి సమానమైన క్రియ దేవుడు నీకు దయచేయాలి. అంటే ప్రాణం అల్లల్లాడిపోద్ది ఎప్పుడంటే, నువ్వు మోయలేని భారం ఉన్నప్పుడు, మోయలేని స్థితి ఉన్నప్పుడు, నువ్వు ఆయన రక్షణ కొరకు నువ్వు కాదు తహతాలాడిపోడు. ఏమవ్వాలా?
ప్రాణం అంటే ఆశ. గుండెల లోపల నిండినంతా ఏమవ్వాలి? ఆయన కొరకు కొట్టుకుంటూ ఉండాలి. ప్రభువా ఎప్పుడు నీ రక్షణ, ఎప్పుడు నువ్వు నాకు ఇస్తున్నావు, ఎప్పుడు నీ శక్తి నాకు అని నువ్వు అనుకుంటే అది నిజమైన అవసరంగా దేవుడి ముందు నువ్వు పెట్టాలి. ఇప్పుడు దేవుడి ముందు నేను చెప్పానుగా, తమ్ముడు IBBS లేకపోతే కెనరా బ్యాంకో ఇంకా 4-5 బ్యాంకులు పెట్టుకుని ఉంటే ఇచ్చేవాడు కాదు. ఆయన అనుకున్నదే ఇస్తాడు. ఆయన అంటాడు, మీరు నమ్మిన వాటికంటే, మీరు పొందుకునే వాటికంటే నేను ఎక్కువగానే మీకు ఇస్తాను. ఎప్పుడు నువ్వు మల్టిపుల్ చాయిస్ ఇస్తే నేనవనా, నువ్వు ఏది కావాలని అడిగితే అదే నేను దయచేస్తాను. అందుకే మన ప్రాణము ఆయన రక్షణ కొరకు సొమ్ముసిల్లాలి, ఆయన రక్షణ కొరకు తహతహలాడిపోవాలి. ఎలా అంటే దుప్పి నీటి వాగుల కొరకు తహతహలాడినట్టు. ఎలా అంటే దేవుడి యొక్క అద్భుతమైన మాట కొరకు అబ్రహాము తహతహలాడినట్టు. హల్లెలూయా. ఆ కార్యాలు మనకి ఎప్పుడు వస్తాయ్యా అంటే దేవుడు అద్భుతమైన కార్యాన్ని నీకు అనుగుణంగా మార్చుకున్నప్పుడే వస్తాయి తప్ప నువ్వు ఆ కార్యానికి అనుగుణంగా యాక్ట్ చేసినప్పుడు ఎప్పుడు రావు. నువ్వు దేవుడి యొక్క అద్వితీయమైన కృప అనుగుణంగా నడుచుకోవాలి. ఇక రెండో మాట అక్కడే ఉంటుంది చూడండి, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను. ఇప్పుడు చాలామంది పాస్టర్ల మాటలు వింటారు. పాస్టర్ నోటి నుంచి వచ్చే దేవుని వాక్యాన్ని వినండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి పొరపాటున ఏదో పాస్టర్ గారు అలాగే వెళ్తే ఈ స్థలం నీదా, నువ్వు ఇల్లు కట్టేస్తావు అన్నాడు. ఇంట్లోంచి బయటకు రాడు. ఎక్కడ కట్టేస్తాడు ఇల్లు? అవుదా? నువ్వు నమ్మితే కుష్ఠరోగుల్ని సరదాగా అనలేదు యేసుక్రీస్తు, నువ్వు బాగుపడదుగా కానీ. ఆయన అంటారు, నువ్వు నమ్ముతున్నావా అని అడిగితే మేము నమ్ముతున్నావు. నువ్వు నమ్మితే నీ నమ్మకం చొప్పునే మాత్రమే అవుతుంది. అందుకే ముందు ఆయన రక్షణ నీలో ఉందని నీ ప్రాణంలో ఆయన వాక్యం నీ హృదయంలో పెట్టుకుని నువ్వు నమ్మితే అవి జరుగుతాయి. జస్ట్ బిలీవ్. దేవుణ్ణి అంత భక్తి, అంత నమ్మకం, విశ్వాసం మీద వెళ్ళాలి. అర్థమైందా? పక్కోళ్ళు తప్పలు కొట్టురని, పక్కోళ్ళు పాట పాడారని, పక్కోళ్ళని చూసో నీ భక్తి నీకు ఎప్పుడు రాకూడదు. వాక్యం మీద నిలబడే భక్తి దేవుడి యొక్క ధూప దీప ధ్యానాలకు కారణమవుతుంది. హల్లెలూయా. ఆ ధ్యానములో మనం ఉండాలి. ఇక చూడండి, అక్కడే 82లో కింద అంటాడు, నా కన్నులు నీవు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి ఏమవుతున్నాయట. చూడండి, మన ఇంటికి బేసికల్గా చిన్నపిల్లలు ఉంటారు కదా. చిన్నపిల్లకి అమ్మమ్మ దొరు బంధువులు, నాన్నమ్మ దొరు బంధువులు ఇద్దరు ఉంటారు. అంటే అమ్మమ్మ నాన్నమ్మ బంధువులు. ఎందుకులే, ఈ నాన్నమ్మ వచ్చినప్పుడు పెద్దగా వాళ్ళు చూడరు. ఎందుకంటే అలా తయారీ ఉంటుంది వాళ్ళకి. ఆ తయారీ చేస్తారు వాళ్ళు. ఎవరు? అమలాపురంలో KFC అని పెట్టారు కదా. మీ డాడీ అమలాపురం వెళ్ళాడు, నువ్వు ఇంట్లో ఉన్నావు. డాడీ KFCతే అని చెప్పుద్ది పాప మధ్యాహ్నం ఎప్పుడో. డాడీ ఎప్పుడు 7 గంటలకు వస్తాడు, 5 గంటల నుంచి మొదలెడుతుంది ఫోను. ఎక్కడా కొన్నావా? ఎన్ని తీసుకున్నావు ఫీజులు? పెద్దయా చిన్నయా? బీచ్ వరకు వచ్చావా? రారా అని ఇంకా డాడీ రాక మునిపే కడుపులో తినేయాలని ఆశ మొదలైపోతూ ఉంటుంది. అందుకే మీకు చెప్తున్నాను, ఇక్కడ అంటున్నాడు, నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచూ ఉన్నవి. కనిపెట్టడం వేరు, క్షీణించడం వేరు. గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చిన ఉద్యోగం రాలేదు, మనకు వచ్చిన క్రియలు మనకు జరగలేదు అంటే నువ్వు బాధపడిపోని అవసరంలా, ఇబ్బంది పడిపోని అవసరంలా, కష్టపడిపోని అవసరంలా. ఒకటే అడుగు దేవుణ్ణి, నీ కొరకు నా కన్నులు క్షీణిస్తూ ఉన్నాయంటే మన అవసరాన్ని ఖచ్చితంగా చెప్పాలండి. ఇద్దరి దగ్గర దాయకూడదు అంటారు. ఒకటి లాయర్ దగ్గర, 2 డాక్టర్. అబ్బలేంటి వాళ్ళు, వాళ్ళందరికంటే ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గర ఏం దాయకూడదు. ఎవరో? దేవుడి దగ్గర. లాయర్ దగ్గర, డాక్టర్ దగ్గర నువ్వు అన్నీ చెప్పేసుకున్నా వాళ్ళు నిన్ను మోసం చేస్తారేమో, కానీ దేవుడి దగ్గర చెప్పుకుంటే ఆయన నిన్నేం మోసం చేయడు. హల్లెలూయా. అందుకంటే మొట్టమొదటి నీ అవసరాలన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టాయి. నా పరిస్థితి ఇది, నా కుటుంబం ఇది, నా ఆశ ఇది, నా క్రియలు ఇవి, నీ కొరకు నా ప్రాణం పాడైపోతుంది బాబోయ్, నువ్వేదోటి చేయనన్ను అని ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగడం మానేసి మీరు దెయ్యాలను అడుగుతారు. దెయ్యాలంటే చెప్తాను, బాబా పిప్పించండి దెయ్యం, బాబా అక్కడ దెయ్యం. ఈ దెయ్యాలను అడగాల్సిన మాటలో చర్చిలోకి వచ్చి అయ్యా పాస్టర్ గారికి చెప్తారు ఏమనంటే, అయ్యా నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను అప్పు కొరకు, ఆ అప్పిచ్చేలాగా ప్రోహం చేయండి. అప్పిచ్చేలాగా ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. ఎవరో ఆ దెయ్య నేను కూడా అంటారు మీరు.
దేవుణ్ణి డైరెక్ట్గా వరాలు ఇస్తుంటే, డైరెక్ట్గా నిన్ను నడిపిస్తుంటే, డైరెక్ట్గా నిన్ను కృప చూపుతుంటే, డైరెక్ట్గా దేవుడి క్రియల్లో నువ్వు ఉంటే ఆయనే నీకు అన్నీ ఇస్తున్నప్పుడు మధ్యలో ఎవరో ఎందుకు నీకు? నీ కన్నులు ఎవరి కొరకు క్షీణిస్తూ ఉండాలా? ఇవే ఇదిగో 90 ఏళ్ళు తర్వాత నీకు బిడ్డ పుడతాడు. ఎప్పుడు నువ్వు దారి తప్పినా, నువ్వు గతి తప్పినా, మాట తప్పినా నీకు మాటిచ్చిన దేవుడు తప్పడు. కాబట్టే ఈ సాకును ఆవిడ కడుపులో పెట్టి ఆ గర్భంలోంచి బిడ్డను దేవుడు ఈ భూమి మీదకి తెచ్చాడు. అంత మహిమ కలిగిన దేవుడు మన దేవుడు. నమ్మండి, నీ జీవితంలో నీకు కావలసిన అవసరం ఆయన పాదాల దగ్గర పెట్టాల్సిందే. నేను పెట్టను అంటే కుదరదు. చాలామంది పెట్టాలా అని పెట్టకపోతే. తమ్ముడు అన్నాడు, నేను బాగా చదువుకున్నాను దేవుడి దయ వల్ల, నేను ప్రతిదీ కూడా దేవుడి దగ్గర పెట్టి అడిగాను, ఆయన ప్రణాళిక ప్రకారంగా దేవుడు నాకు ఇచ్చినాడు. అవసరాలన్నీ దేవుడి దగ్గర పెట్టిన ప్రతి అవసరము తీర్చబడును. ఇక్కడ ఇంకొక మాట అక్కడ ఉంటుంది 23లో చూడండి. ఇక్కడ చాలా శక్తి ఉంది. నేను పొగ తగులుచున్న సిద్ధవలనైతిని, అయినను నీ కట్టడలు నేను మరుచుటలేదు. పొగ చూడండి, ఇప్పుడు అందరికీ గ్యాసులు వచ్చినాయి అనుకోండి. పాతకాలంలో అంటే నేను చదువుకున్నప్పుడు దీప ముడ్డు ఉండేది, దానికి ఒక చిమ్నీ ఉండేది. తెలుసా? చిమ్నీ అంటే ఇప్పుడు వెరైటీగా చూస్తారు. ఇలా చిమ్నీ కొద్ది రోజుల్లో అన్నం కూడా వెరైటీగా చూస్తారు మీరు. అలాగే అయిపోయింది, మరి ఏం చేయాలి? బయట అంతా బన్నం, మధ్యలోనేమో దరిద్రం అంతా ఆవులు గేదెలు మొత్తం అన్నీ తినే అన్నీ పెట్టేస్తారు. ఏంటది? చిచ్చి అనకండి, అది గడ్డి. అది పెట్టేసి దానిపైన లోపలెట్టి తిప్పేసి ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు. అర్థమైందా? ఇంతకుముందు అమ్మ వండే అన్నం కావద్దు, వీళ్ళకి ఏం కావాలట? పిజ్జా. అమ్మ వండిన వంట, ఇంట్లో వంట తింటే దానికన్నా గొప్ప ఆరోగ్యం ఏది లేదు. నువ్వు అనొచ్చు ఇప్పుడు వీళ్ళకి ఏమిటంటుంది, అమ్మ అడుగుతుందన్న, అది ఏం చేయలేము. మరి పిల్లలు అడగట్లేదండి, ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? అమ్మలు అడిగేస్తున్నారట. సో చాలా జాగ్రత్తగా ఉండండి. బిడ్డలను పెంచే కృప దేవుడు మనకిచ్చిన మహద్భాగ్యము. హల్లెలూయా. నీ అలవాట్లు బిడ్డలకు అంటించమాకో. బిడ్డలకు దేవుడి యొక్క అలవాట్లలో పెంచే కృప దేవుడు మీ కుటుంబాలకు ఇచ్చునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 2వ కొరింథీ పత్రికలో 4వ అధ్యాయము 8-9 వచనాల్లో ఒక మాట ఉంటుంది. అంటే మీ అందరికీ కావాల్సిన మాట ఇది. చూడండి. ఎట్టిపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారం కాము. చాలమ్మా, ఒకసారి తర్వాత. ఎట్టిపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము. అంటే దేవుడి దగ్గర ఎవరైతే ఆయన పాదాల దగ్గర నీ అవసరాలు పెడతారో వారి కొరకు ఈ మాట. 2వ మాట ఉంటుంది చూడండి. అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నము దిక్కులేని వారము కాము, పడదోయబడినను నశించు ఉన్నవారము కాము. అంటే ఏం చెప్తున్నాడంటే, ఓటమి నీకు రాదు, నువ్వు పడిపోవు, నువ్వు ఎప్పుడు నిలబడి ఉంటావు, నువ్వు ఎప్పుడు విజయంలో ఉంటావు. నీవు అవసరాలన్నీ దేవుడి దగ్గర పెడితే నువ్వు తరమబడేవాడు కాదు, నిలబడేవాడు. హల్లెలూయా. నశించేవాడు కాదు, గొప్ప క్రియలతో నిలబడి నడిపించేవాడు అని ఎవరు చెప్తున్నారు? అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చెబుతున్నాడు. ఆయన గొప్ప క్రియలతో, దేవుడి యొక్క క్రియలతో మీకు చెప్తున్నాను. అయిపోయింది నా జీవితం అనుకోమాకండి. మన జీవితం అయిపోలే. మన జీవితం ఎప్పుడైపోయింది అంటే ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడే మన జీవితం అయిపోద్ది. అప్పటి వరకు మన జీవితం అయిపోలేదు. అందుకే ఎలాంటి అవసరం ఉన్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చెప్తున్నాను, అది ఆర్థిక అవసరమా, ఆత్మీయ అవసరమా, భౌతిక అవసరమా, సామాజిక అవసరమా, ఏ అవసరమైనా నువ్వు ఎవరి దగ్గర పెట్టాలి? దేవుడి దగ్గర పెట్టు. దేవుడి దగ్గర ఎలా పెట్టాలంటే, నా ప్రాణం అల్లల్లాడిపోతుంది, నా కన్నులు క్షీణించిపోతున్నాయి, పొగ పట్టేసిన జీవితంగా నా జీవితం అయిపోయింది, క్లీన్ చేయి ప్రభువా, నన్ను నడిపించు, నీ మార్గాల గుండా, నీ క్రియల గుండా, నీ ఆలోచన గుండా, నీ విజయాల గుండా, నువ్వు ఇచ్చిన అద్భుతమైన అవకాశాల గుండా నన్ను నడిపిస్తే నేను ధన్యుడిని అవుతాను స్వామి అని ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుడి నామలో చెప్తున్నాను, నువ్వు కష్టపడు, నువ్వు చెమటోడ్చు, నువ్వు ప్రార్థించు, నువ్వు ప్రయత్నంలో ఉండు. నువ్వు అప్రయత్నమైన క్రియలు నాకు ఉన్నాయి ప్రభువా నువ్వు తీర్చండి. ఆయన ఎప్పుడు తీర్చడు. యూ హ్యావ్ టు ఎఫర్టబుల్ అయి ఉండాలా. హల్లెలూయా. నువ్వు దాంట్లో నిమగ్నమై ఉండాలి. ఆయన ఏంటి ప్రిపేర్ అయ్యాడట. ప్రిలిమ్స్కి వెళ్ళాడు, మెయిన్స్కి వెళ్ళాడు, అతను ప్రిపేర్ అయి ఉన్నాడు. దేవుళ్ళో అతను ఆ ప్రిపరేషన్తో పాటుగా
ఏమంటాడు, దేవుడు ఆత్మీయతలో ఎదిగాడు, సంఘానికి వచ్చేవాడు, సంఘంలో కూర్చున్నాడు. ఆయన చాలాసార్లు చూశాను సంఘంలో. ఇంత పెద్దది ఉండడం కాదు, ఆవగించేంత అదృష్టం ఉండాలట. ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు, అదృష్టం కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాంటి కృప, అలాంటి మహిమ దేవుడు నీకు ఇచ్చును గాక. యోబు గారు ఇక్కడ మాట అంటారు 30వ అధ్యాయము 30వ వచనంలో, ముగిస్తాను, కంగారు పడకండి, వర్షం రాదు. నా చర్మము నల్లబడి, యోబు అంటున్నాడు ఏమని, నా చర్మం ఏమైందట, నల్లబడిపోయింది, నా నుంచి దుల్లిపోతుంది, ఊడిపోతుంది అంటూ. నా కాకవలన నా ఎముకలు కాగిపోయాను, నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది, నా పిల్లనగ్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది. అయినను నేను దేవుణ్ణి, నాకే అవసరం కావాలో అవసరం అంతా దేవుడికి నేను, నీకు వచ్చినప్పుడు, రావాల్సినప్పుడు వచ్చే మాటను నువ్వు పట్టుకుంటే దేవుడు అద్భుతమైన ప్రణాళికలతో నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. అనేకమైన ప్రసంగాలు అన్నారు ఆర్ఆర్కే మూర్తి గారు, కానీ మత్తయి సువార్తలో ఒకే ఒక వచనం మార్చి పడేసింది ఆయన్ని. హల్లెలూయా. అది అలాగా నీ జీవితంలో అద్వితీయమైన కృపతో, అద్వితీయమైన శక్తితో నేను దేవుడు లేవనెత్తాడు. ఎప్పుడంటే మేము అనేకమైన మాటలు స్వరమండలం పాడైపోయేలా మాట్లాడితే ఒక మాట నిజమే కదా ఇది, అంతే మారుద్ది జీవితం. అందుకే నీకు ఏ అవసరం ఉన్నా ఎవరి దగ్గర పెట్టమన్నా నేను, నువ్వు క్షీణించిపోయినా, ఇబ్బంది పడినా, వాళ్ళ అమ్మగారి కోసం చెప్తూ కొద్ది ఎమోషన్ అయ్యి కొద్ది పాజ్ ఇచ్చాడు తమ్ముడు. నిజమే, అయిపోతుందిరా రోజులు, నెల అన్నారు అన్నయ్యే. దేవుడు ఎప్పుడు ఇచ్చాడట, సంవత్సరాలు దయా కిరీటం నేను నీకు ఇస్తున్నాను అంటాడు దేవుడు. రెండో మాట చూడండి 84 నుంచి 87 వరకు. నీ సేవకుడి దినములు ఎంత కొద్దివాయను, నన్ను తరుము వారి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. అయితే విడవకున్నాను. రెండో మాట కూడా, మొదటి వాక్యం అన్నాడు, రెండోది ఏమన్నాడు, ఉపదేశము. వాక్యం అంటే నువ్వు చదువుకున్నది, ఉపదేశం అంటే సేవకుడికి ఇచ్చేది. హల్లెలూయా. రెండో మాట ఏంటంటే, నీకు కొత్తగా నీ జీవితం మొదలవ్వాలంటే ప్రతిదీ దేవుడికి చెప్పాలా. హల్లెలూయా. ఆయన కాళ్ళ దగ్గర ఉండడం వేరు, ఆయనకు ఫిర్యాదు చేయడం వేరు. ఫిర్యాదు అంటే నాకు ఇది జరిగింది, నాకు ఇలా అయ్యింది, నా కుటుంబంలో ఇలా ఉంది, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, ప్రభువా ఇది నువ్వు సరిచేయి, నేను నిన్నే పట్టుకుని ఉన్నాను. ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తావు, ఎవరికి చెప్పవు, దేవుడికి చెప్పవు. ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పడం కాదు, ముందు ఎవరికి చెప్పాలి, కష్టం వచ్చినప్పుడు భార్యకి కూడా చెప్పకూడదు, దేవుడికి చెప్పు. ముందు నీకు కష్టం వచ్చినప్పుడు భర్తకు కూడా చెప్పకు, దేవుడికి చెప్పు. నీ బిడ్డలకు కూడా చెప్పకో, మొహం మార్చేసుకుని ఇబ్బంది పడిపోయి స్ట్రగుల్ అయిపోయి సఫికేట్ అయిపోకో, దేవుడికి చెప్పుకుంటే. ఆయన అంటున్నాడు, గుంటలు తవ్వారు నన్ను పాతేద్దామని, అయినను నేను నీ ఉపదేశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఏసేపు అన్నలు గుంటలు తవ్వున్న గుంటలో పడేద్దామనుకున్నారు, ఆయన ఒక్క మాట మాట్లాడలే. అమ్మి వేయబడ్డాడు, ఒక్క మాట మాట్లాడలే. పొతిఫర్ ఇంటికి వెళ్ళాడు, ఒక్క మాట మాట్లాడలే. జైలు గోడలకు వెళ్ళాడు, ఒక్క మాట మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదయ్యా అంటే, దేవుడి ప్రణాళిక ఉపదేశ క్రియల కొరకు యేసేపు ఎదురు చూశాడు. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీకున్న అనునాంగ క్రియల్లో దేవుడు ఉపదేశం కొరకు ఎదురు చూడు. వాడి మీద వీడి మీద ఇంకొకరి మీద పడిపోవడం వల్ల నీకేం ఉపయోగమో లేదో ఉండదో. మన దావీదు అదే చూశాడు. వాళ్ళ నాన్నగారు దూరమయ్యారు, వాళ్ళ అమ్మగారు క్షీణించిపోయారు, వాళ్ళ అమ్మగారు ఇబ్బంది పడ్డారు. తర్వాత ఎన్నిసార్లు వెళ్ళినా 1 రన్తో సెంచరీ మిస్ అయినట్టు అలా మిస్ అయినాయి. కానీ దేవుడు అనుకున్న విధముగా అనుకోని ఆతిథ్యాన్ని ఇచ్చి ఈరోజు మధ్యప్రదేశ్ పంపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు కూడా ఒక మాట అన్నాడు, మీరు అన్నారని లేదు కానీ ఒక మాట ఏంటో, దేవుడిని ఎప్పుడు నేను ప్రశ్నించలేదు. ఎందుకంటే దేవుణ్ణి ఎవరయ్యా దేవుణ్ణి ప్రశ్నించరు అంటే, దేవుడు నాకు మంచిగా చేస్తాడో అనుకున్నవాడు దేవుణ్ణి ప్రశ్నించడు. తండ్రిని ఎవరు ప్రశ్నించడు? అంత బాగా చూసుకుంటే ఏ కొడుకు తండ్రిని ప్రశ్నించడు. సరిగ్గా లేదనుకో, ఆడికలా నాకు చేయట్లేదంటని ప్రశ్నిస్తూ ఉంటాడు. నీ జీవితంలో చెప్తున్నాను, యూ హ్యావ్ టు ఒబే ది గాడ్స్ వర్డ్ వెన్ అన్నీ కూడా ఫిర్యాదు చేసే వ్యక్తిగా ఉండండి. ఎప్పుడైనా దేవుడికి ఫిర్యాదు చేయాలి. ఎలాగంటే, 2 పిల్లలుంటే, డాడీ అక్క నన్ను కొట్టింది, గిల్లింది చెప్తావుగా, మమ్మీ
ఆడు తినేసాడు చాక్లెట్ అని చెప్తావుగా, అలాగా ప్రభువా ఆడు నా మీద కాలు దువ్వుతున్నాడు, ఆమె నా మీద ఇబ్బందికరమైన మాటలు చెబుతుంది, యేసయ్యా నువ్వు నన్ను వాటి నుంచి రక్షించు. ఉపదేశం కలిగిన మాట దేవుడు నీకు దయచేయునుగాక. ఒక 5 నిమిషాలు లోపడతారా? 5 minutes అంటే ఇవన్నీ తడిచిపోతాయి. అందుకన్నా మనం చాలా బంగారం కదా, మొక్కలు వచ్చేస్తాం, మళ్ళీ మనం కూడా వెళ్ళిపోతాం గమ్మునిగా. ప్లీజ్ చూడండి, లాస్ట్ మాట చదివేయండి. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికి. అంటే దేవుడిచ్చిన నమ్మకంపై ముందు ఉండాలి. 3వ మాట, దేవుడిచ్చిన నమ్మకం. ఎవరిచ్చారండి నీకు నమ్మకం? ఏ నమ్మకం ఇచ్చాడు? కొత్త జీవితాన్ని ప్రారంభించు, కొత్త క్రియలను ప్రారంభించు, కొత్త ఆశలను ప్రారంభించు. ఎలా ప్రారంభించాలంటే నీ అవసరం ప్రతిదీ ఎవరి దగ్గర పెట్టాలి? యాస్, నా ఉద్యోగం, నా కుటుంబం, నా యొక్క వివాహం, నా క్రియలు, నా అవసరం ఇది తీసుకో. ప్రభువా అవసరం, నా అవసరాన్ని బట్టి నీ దగ్గరికి వస్తుంటే జనులందరూ నా మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ఇది ఫిర్యాదు. 3వది ఏంటంటే ఈ 2 నీకు ఇచ్చాను కదా, అది చూసే వరకు నన్ను బ్రతికించు. హల్లెలూయా. ఈ 2 నీకు ఇచ్చాను కదా, అది చూసే వరకు నన్ను బ్రతికించు. ఇప్పుడు తమ్ముడికి ఉద్యోగం 50 ఏళ్ళు వచ్చింది, పని అయిద్దా? ఎప్పుడు రావాలా? దేవుడు అనుకున్న సమయానికి అనుకున్న క్రియల్లో ఉద్యోగం వస్తే కుటుంబానికి భరోసా, ఆయనకి గొప్ప ఆశ నెరవేరినట్టు, దేవుడికి మహిమ వచ్చినట్టు. హల్లెలూయా. ఆ కృప, ఆ క్రియలు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ దయచేయును గాక.